తల్లి బిడ్డను ప్రేమించిద్ది. ఆ ప్రేమలో స్వార్థం ఉంటుందా? ఉండదా? స్వార్థం ఉండదా? స్వార్థం ఉండదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తన వాళ్ళందరూ అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అని ఒప్పుకున్నట్టే. చేతులు ఎత్తితే అమ్మ ప్రేమలో స్వార్థం లేదు అన్నట్టు. నాకు బాగానే కనపడుతుంది. ఒక అబ్బాయి ఎత్తలా అక్కడ. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? నిస్వార్థంగా ప్రేమించిందా? ఓకేనా? చేతులు కదిలించినట్లా అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎట్లా చెప్పావు? అంటే మెచ్చుకోలుగా మాట్లాడితే మార్కులు పడతాయనే? మరి కరెక్ట్గా చెప్పు, ఆలోచించి చెప్పు. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా లేదా? ఉందా లేదా? లేదన్నా స్వార్థం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్వార్థం ఉందా అమ్మ ప్రేమలో? ఉందా? సరే, ఇంకెవరన్నా చేయెత్తుతారా అమ్మ ప్రేమలో కూడా స్వార్థం ఉందన్నోళ్ళు? ఇంతమందిలో ఒకళ్ళు కూడా చేయెత్తలో ఒక చెల్లి ఎత్తింది. ఆమెకి ఏమర్థమైంది మరి వాళ్ళ అమ్మ ఎంత ఏడిపించిందో. సరే, ఒక్కటి మినహాయిస్తే ఇప్పుడు చాలామంది చేతులు లేవటానికి జంకినాయి. అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అంటే ఒప్పల మనసు. లేదు, అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. నేను అంటాను, స్వార్థం ఎందుకు ఉండదు? నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేస్తే, నువ్వేదో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మకి శక్తి తగ్గితే, నువ్వేదో అంత హెల్ప్ చేస్తావు, అంత సహాయంగా ఉంటావని అమ్మ అనుకోదా? ఏదో తనకి ఏజ్ మారిన తర్వాత నువ్వేదో అంత ఆదరిస్తావు, ఆ క్లైమాక్స్లో ఏదో కడతేరుస్తావని అయితే ఆశ ఉంటుంది కదా. అమ్మకి స్వార్థం లేదా? కొద్దిగా ఆలోచించి చెప్పండి, ఆవేశపడకండి. ఇప్పుడు ఈ కోణంలో చెప్పండి, ఉండదా స్వార్థం? ఇప్పుడు చేయొద్దండి. ఉంటుందన్న, ఈ కోణంలో అయితే ఉంటుంది. కొంతమంది ఈ కోణం చెప్పినా కూడా ఒప్పుకోవట్లా. అయినా సరే అమ్మలో స్వార్థం ఉండదా? మీరు అమ్మని ఎంత ప్రేమిస్తారండి మీరు? నిజమే, మీరే గెలిచారు. మీరే గెలిచారు. 100% నిజం. అమ్మ నిన్ను ప్రేమించేది నువ్వు పెరిగి పెద్దయ్యి ఆమెనేదో ఉద్ధరిస్తావని కాదు. అస్సలు ఆలోచించదు ఆ పాయింట్ని. ఎందుకంటే అమ్మ ప్రేమ నిస్వార్థమైందంటానికి ఒక రుజువు ఏంటంటే, నిన్ను కన్నది గనక, తన నుండి నువ్వు పుట్టావు గనక, నీకు జన్మనిచ్చింది గనక, కేవలం ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ మమతను బట్టి నిన్ను చూసిద్ది. కానీ నువ్వు పెరిగి పెద్ద ఆమెకి ఎంతో ఉపయోగపడతావన్న పాయింట్ని అమ్మ ఆలోచించదు అంటానికి 2 రుజువులు చూపిస్తా. 1, కాళ్ళు చేతులు పనికిరానటువంటి కొడుకు పుట్టాడు అనుకో, వాడు బతుకంతా మంచంలోనే ఉండాలి. వీడికి ఎంత సేవ చేసినా, నా జీవితం అంతా ఊడిగం చేసినా వీడు పనికి రాడు కదా అని వాడిని చంపిద్దా? చెప్పాలి, వదిలే. వీడికి జీవితాంతం చేసినా వీడు లేచి నన్ను ఉద్ధరించేది లేదు కదా అని వాడికి 1-2 శుభ్రం చేయదా? 2, వదిలే. వీడికి జీవితాంతం పెట్టినా వేస్టే, వీడి లైన్లోకి వచ్చేది లేదు, నన్ను ఉద్ధరించేది లేదని వాడికి ఫుడ్ పెట్టడం ఆపేసిద్దా? వాడికి ఫుడ్ పెట్టిద్ది, వాడిని బ్రతకనిచ్చిద్ది. వాడికి తన జీవితకాలం తను బతికున్నంత వరకు అందరు అసహించుకున్నా సరే అమ్మ మాత్రం వాడికి 1-2 శుభ్రం చేసి, వాడు పెద్దవాడైనా సరే వాడు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు కనుక అమ్మ వానికి ఊడిగం చేసిద్ది, ఒక పని మనిషిలాగా. మనం అడుగుతాం, ఏమమ్మా ఎందుకు ఉపయోగపడతాడు వాడు, వాడికి అంత సేటు చేస్తున్నావు, ఏం లాభం అని మనం అందాం. అప్పుడు అమ్మ ఏమంటుంది? పనికి వస్తేనే కొడుకా, పనికి రాకపోతే కొడుకు కాదా? వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా నేను జన్మనిచ్చేవాడు నా బిడ్డ. వాడు నా బిడ్డ, ఆమె నా కూతురు. ఇప్పుడు చెప్పండి, అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? ఏమాయ్ ఉందా? క్లీన్ బౌల్ కదా, దేవునికి స్తోత్రం. లేదురా అమ్మ ప్రేమలో. సరే, వదిలేద్దాం. ఇంకొక వింతైన విషయం చెప్పనా?
పనికిరాని కొడుకు అటు పెట్టు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడు పర్సనాలిటీ పెరిగిద్ది కానీ బ్రెయిన్ ఎదగదు. బ్రెయిన్ ఎదగనప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాడికి 1-2 శుభ్రం చేసి వాడికి ఆహారం పెట్టి వాడిని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేసి అమ్మను కొడతాడు, వాడు తీసి కొడతాడు. అయినా తిరిగి వాడిని కొట్టదు, పక్కకు పోయి ఏడ్చుకుంటుంది. నా బిడ్డకి జ్ఞానవంతుడైతే నన్ను అట్లా కొడతాడా? నన్ను కళ్ళగద్దు కూడా, వాడికి మైండ్ బాగలేదు కాబట్టే కదా అని కన్నీళ్లు తుడుచుకొని ఎంత బాధ కలిగినా సరే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఏంటంటే ఆ బాధను కూడా మర్చిపోయింది. వాడిని చూసి వాడి మీద మమత. మెదడు ఎదగదండి కొంతమంది పిల్లలకి, కొడతారు వాళ్ళు, పాట్మని కొడతారు. అన్నం పెట్టడానికి వచ్చినా కొడతాడు, వాడిని ఏం చేయడానికి వచ్చినా కొడతాడు. అయినా జీవితాంతం వాడికి తన్నులు తింటానైనా సేవ చేయడానికి ఇష్టపడిద్ది కానీ ఛీ వీడిని చంపేద్దాం అనుకోదమ్మా. అది అమ్మ. అంటే తను ప్రేమించటమే కానీ మన ప్రేమను ఆశించదమ్మా. ఏదో కొంతమంది తల్లులు అట్లా ఫైట్ చేస్తారు పిల్లలతో, నేను అంత చేశాను నన్ను ప్రేమించొద్దా నా బిడ్డ అని అంటారు. ఒట్టిదే, అది కూడా లక్ష్య పెట్టరు వాళ్ళు. నువ్వు ప్రేమిస్తేనే మీ అమ్మ నిన్ను ప్రేమించిద్దని ఎప్పుడు నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ప్రేమించకపోయినా అమ్మ నిన్ను ప్రేమించిద్ది, అంతే. అదంతే. ఇప్పుడు చెప్పండి, తను కన్నది కాబట్టి ప్రేమించిద్దా, లేకపోతే నీ దగ్గర ప్రేమ దొరికిద్దని ప్రేమించిద్దా? నోరు తెరిచి అందరూ చెప్పండి. అంతేగా, అది మాతృవాత్సల్యం, అమ్మ మమత. నువ్వు ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా, పనికొచ్చినా పనికి రాకపోయినా, నువ్వు కొట్టినా తిట్టినా దూషించినా వేధించినా పీడించినా, అమ్మ గుండె గాయమయ్యే పనులు నువ్వు చేసినా సరే అమ్మ నిన్ను ప్రేమించిద్ది, ఎందుకంటే అమ్మ కాబట్టి. అవునా? ఒకవేళ నీ ప్రయత్నాలకు ఏదైనా అడ్డు తగిలింది అంటే నీ భవిష్యత్తు బాగుండాలి, అది నీ క్షేమం కాదు, నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నావు. వద్దమ్మా అని నీ మీద ఉన్న ఆ మమతను బట్టి ఆ ప్రేమను బట్టి నీకు అడ్డొచ్చింది తప్ప నిన్ను అడ్డగించి బాధ పెట్టాలని కాదు. నువ్వు చిన్నదానివి, తెలిసి తెలియని దానివి, నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు. నీకు ఆ జీవితం బాగుంటుంది, ఈ జీవితం బాగుంటుంది, ఇది నీ లైఫ్ అని నీ మీద ఆ మమకారాన్ని బట్టి చెప్పిద్ది. అది కూడా నీకు ద్వేషంగా మారితే అది నీ కర్మే తప్ప అమ్మ దోషం మాత్రం కాదు. ఓకేనా? యవనస్తురాలైన ఆడపిల్లలు కూడా వినండి. కదిలితే అమ్మ మీదకి తస్సుమని పోతారు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ. అమ్మ నీకు శత్రువు కాదు, నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన అమ్మ. అమ్మ నీకు ఏదన్నా వార్నింగ్ చేసిందంటే, వద్దు అని హెచ్చరిక చేసిందంటే అమ్మకు అనుభవాలు తెలుసు, అమ్మకు పరిస్థితులు తెలుసు. అమ్మ మాటను కూడా నువ్వు బేఖాతరు చేసి మూర్ఖంగా వెళితే నేను చెప్తున్న గ్యారంటీగా ఖచ్చితంగా ఏదో ఒకనాడు నువ్వు ఘోరంగా దెబ్బతిని ఏడుస్తూ, అమ్మా నీ మాట విననందుకు నా కర్మ కాలిందమ్మా అని నువ్వు ఓ అనకపోతే అప్పుడు ఒకవేళ నువ్వు అమ్మా అని నువ్వు పశ్చాత్తాపడితే అన్నాడు నీ తల్లి కూడా నీకు ఉండకపోవచ్చు. ఇప్పటికే కొంతమంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పిందే జరిగింది, అమ్మ అన్నదే జరిగింది అని ఏడుస్తారు. ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మకి క్షమాపణ చెప్పడానికి, అమ్మ నువ్వు అన్నట్టే నా జీవితం అయిపోయిందమ్మా అని చెప్పడానికి అమ్మకు ఉండదు, ఇక నీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పాయింట్లో మీరు అందరూ గ్రహించండి, పురుషుడైనా స్త్రీ అయినా, తల్లి తండ్రి ఇద్దరిని కూడా నిస్వార్థంగానే వాళ్ళు ప్రేమిస్తారు. మా నాన్న నా మీద లాభం సంపాదిద్దామని ప్రేమిస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు నిద్రమోహం కుమారుడా. లేదు నాయన, నీ కాళ్ళు చేతులు పని చేయకపోతే నాన్న జీవితాంతం కష్టపడి నిన్ను బతికించుకుంటాడు కానీ పనికిరాడండి బడయ్య అన్నాడు నాన్న. నువ్వు గాయపరిచే కొడుకు అయినా సరే నిన్ను భరిస్తానికి ఇష్టపడతాడు, నీ బాధలు భరించడానికి ఇష్టపడతాడు కానీ నిన్ను చావగోరాడు నాన్న. సరే సరే ఇప్పుడు ఇద్దరి ప్రేమలో అమ్మ ప్రేమ బయటపడింది, నాన్న ప్రేమ కడుపులో ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. ఇప్పుడు అమ్మ సంగతి దిద్దాం. అమ్మ మెయిన్ మనకి, ఓకేనా? ఎవరు? అమ్మ మెయిన్. ఇక్కడ యేసయ్య ఏం చెప్పుకున్నాడంటే, నేను అమ్మ ప్రేమకు మించిన ప్రేమ గల్లాడిని అన్నాడు. ఏమన్నాడు? అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ గల్లాడిని అన్నాడు. అప్పుడు అమ్మే మరి మన నుంచి స్వార్థం ఆశించినప్పుడు, మన నుంచి బదులు ప్రేమ కోరనప్పుడు మరి యేసయ్య అట్ట కోరతాడు? అర్థమైందా? నేను అడుగుతా యేసయ్యని, ఏమయ్యా నేను అమ్మ కంటే మించిన ప్రేమ గల్లోండి అన్నావు, మరి అమ్మే స్వార్థంగా ఆలోచించదు,
తను ప్రేమిస్తుంది కానీ కొడుకు ప్రేమించాడా ప్రేమించలేదా పట్టించుకోదు. మరి నేను అమ్మ కంటే గొప్ప అన్నావు కనుక మరి నువ్వు అసలు పట్టించుకోకూడదు మమ్మల్ని. కానీ నువ్వేమన్నావు? మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, కుదరదు అంటున్నావు. ఏ క్యాహే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చామని అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? చాలా సంతోషం. మీకు ఎందుకు అర్థం కాదు? మీరు చాలా తెలివిగలరు, నాకన్నా తెలివైన వాళ్ళు మీరు. యేసయ్య మీద కేసు రాద్దామండి, తప్పేముంది? నువ్వు అమ్మకంటే ఎక్కువ అన్నావు. అమ్మే మా ప్రేమను వెతకదు. మేము ప్రేమించామా ప్రేమించలేదు పట్టించుకోదు. ఆమె ప్రేమ కలిగింది, ఆమె మాకు జన్మనిచ్చింది కనుక ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు కూడా యేసయ్య నోరు మూసుకొని, మేము ప్రేమించినా ప్రేమించకపోయినా మొదటి ప్రేమ లేదు, చివరి ప్రేమ లేదు, అసలు మా నుంచి ప్రేమే అడగకూడదు. నువ్వు ప్రేమిస్తూ ఉండాలంతే అందాం. అప్పుడు యేసయ్య ఏమంటాడు? అబ్బా భలే కార్నర్ చేశారా నన్ను, అయిపోయింది. అమ్మను చూపించి కొట్టేశారుగా నన్ను, సభాషరా మీరు నిజంగా జ్ఞానవంతులు అని అంటాడు అనుకున్నారా? పొర్రపాటును కూడా అన్నాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మకు మించిన ప్రేమ నాదని చెప్పాను, అది నిజమే. నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా, ప్రేమించకపోయినా ప్రేమిస్తా. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్ను వేసింది నేను. నేననేవాణ్ణి నువ్వు అనేదానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మ వచ్చింది. లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు లేక పుట్టావు నువ్వు. ఎంతోమంది పురుషులు ఉన్నారు, పురుషులు లేక పుట్టావా నువ్వు? ఇంకొక పురుషుడు తక్కువ అయ్యాడని పుట్టావా? పురుషులు లేరు లోకంలో, ఇంత కోట్ల మంది ఉన్నారు. నువ్వెందుకే అంటే కోట్ల మంది ఉన్నావు కూడా నువ్వు ఒకడివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది. కోట్ల మంది స్త్రీలున్నా నువ్వు ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది. ఇది తిరుగులేదు. కాబట్టి నీకు జన్మనిచ్చిన అమ్మ గొప్పదే. ఆ అమ్మ కడుపులో అసలు నిన్ను రూపించిందే నేను. నీకు జన్మనిచ్చిన అమ్మన్నా కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు నిన్ను వదిలేసి ఉంది, కానీ నేను ఒక్క క్షణము కూడా నిన్ను వదలలేదంటాడు. ఎంతమంది ఒప్పుకుంటారండి? యేసయ్య ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను ఎనీ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, ఫాలో చేస్తూ ఉంటాడు. అమ్మన్నా కొన్ని గంటలు మర్చిపోయింది, కానీ యేసయ్య మనల్ని అంత ప్రేమ మనమంటే. బాగుంది. ఎందుకు అంత ప్రేమ అంటే? కన్నాడు కాబట్టి, నిర్మించాడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి అంత మమత. సరే, అది ఓకే. మన నుంచి ఎందుకు ప్రేమను ఆశిస్తున్నాడు అనేదానికి ఆన్సర్ ఏంటంటే, నేను ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించటం న్యాయం అని అడగట్లా ఆయన. ఆయన చెప్పే సలహా ఏంటంటే, నా ప్రేమ నీకు అవసరం కానీ నీ ప్రేమ నాకు అవసరం లేదురా అబ్బాయి అమ్మాయి అని చెబుతున్నాడు ఫస్ట్. నీ ప్రేమ ఎవడికి కావాలి? యేసయ్య అడుగుతున్నాడు స్ట్రైట్గా నిన్ను, నాకు కావాలా నీ ప్రేమ? బోడి ప్రేమ ఎందుకు? నాకెందుకు నీ ప్రేమ? నువ్వేమన్నా నాకేమన్నా గొడ్డలు ఇవ్వాలా నాకు నీ ప్రేమతో? నాకు బట్టలు లేకపోతే, గతి లేకపోతే నువ్వేం బట్టలు తెచ్చి ఇస్తావా? అందుకు కావాలా నీ ప్రేమ? రే, నన్ను కూడా కాస్త ప్రేమించురా, బట్టలు లేవురా, కాస్త బట్టలు లేరా, నన్ను కూడా కాస్త ప్రేమించురా, కాస్త ఆహారం లేదురా, కాస్త ఆహారం తెచ్చిపెట్టరా అంటానికి నాకేమన్నా వస్త్రాలు తరుగా, ధాన్యం తరుగా, ధనం తరుగా, ఆహారం తరుగా? అసలు నీది నువ్వేం తీసుకొచ్చి నాకు ఇస్తా చెప్పవా? ఎవడికి కావాలి అసలు నీ ప్రేమ? అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెడుతుంది నేను. నువ్వు తినే తిండి కూడా నేను ఇచ్చింది, నువ్వు కట్టే బట్ట నేను ఇచ్చింది, నువ్వు ఉన్న భూమి నేను స్థాపించింది, నీ పైన ఆకాశం నేను స్థాపించింది. ఏ సీజన్కి ఆ సీజను ఋతువులు మార్చి వర్షాలు పడేటట్టు చేసి, ఎండలు కాసేటట్టు చేసి, చలి వచ్చేటట్టు చేసి,
రకరకాల ఋతువుల్ని మార్చి నీకు అన్ని విధాల క్షేమాన్ని కలిగిస్తుంది నేను. నువ్వేమి ఇస్తావు నాకు చెప్పు? ఏం చేస్తావు నువ్వు? నాకు చొక్కా లేదు, ఒక అంగి కుట్టుకురా. ప్రభా సైజులు చెప్పు ప్రభా. రాసుకో, ఆకాశ మహాకాశాలు పట్టజాలంత బాడీ నాది, కుట్టుకురా. ఏంది? ఆకాశ మహాకాశాలు పట్టజాలంత బాడీ నాది, కుట్టుకురా ఒక అంగి. అయ్యా, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి కుట్టినాక సరిపోదు ప్రభా. సముద్రాలు ఉన్నాయి కదా, 7 సముద్రాలు, వాటన్నిటిని ఇదిగో నా పుడిసిలిలో, దోసిలి కూడా కాదు, పుడిసిల్లో కొల్చా. ఇది నా హ్యాండ్ కొలత, కుట్టు. ఏది నాయన, సముద్రాలంతా నీ పుడిసిల్లో పట్టినాయా? అప్పుడు ఆ చెయ్యి ఎంత ఉంటుంది ఆ చేతికి? అసలు మేము కుట్టుకు రావటం అంగి కుదరదు ప్రభా, కుదరదు కదా. మరి ఏం చేస్తావు నువ్వు నాకు? ఎవడికి కావాలి నీ ప్రేమ? కరెక్టే ప్రభా, అవసరమైతే అన్ని మాకు అవసరమైనవి నీ దగ్గర ఉన్నాయి కనుక నీ ప్రేమ మాకు అవసరం, కానీ మా బోడి ప్రేమతో నీకేం నిమిత్తం లేదయ్యా, అవసరం లేదయ్యా అనేది నీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మన ప్రేమతో ఆయనకి ఏమైనా అవసరం ఉందా? మీకు దండం పెడతా పెద్దగా చెప్పండి. అవసరం లేదు. అరే మన పిల్లలే ఒప్పుకోరు. అరే ప్రేమరా, ప్రేమ చూపిస్తున్నా. ఎవడికి కావాలి డాడీ నీ ప్రేమ? నీ బోడి ప్రేమ? నేను బతకగలను డాడీ, నేను బతకగలను మమ్మీ, నేను బతకగలను మమ్మీ. ఎవడికి కావాలి మమ్మీ నీ బోడి ప్రేమ అని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ మనుషులే ఆ మాట అన్నప్పుడు, ఇంతమందిని నిలబెట్టిన ఆయన నీ ప్రేమను కోరతాడా? లెక్క చేస్తాడా? మరి అసలు అవసరం లేనప్పుడు, ఆ కాంక్షే దేవునికి లేనప్పుడు, బాయ్ మీరు నన్ను ప్రేమించకపోతే బాగుండదని వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనము ఆయనను ప్రేమించుట ఆయన అవసరం కాదు, అది మనకే అవసరం కాబట్టి. అర్థమైందా? ఎవరికి అవసరం? మనం ఆయన్ని ప్రేమించటం ఎవరి అవసరత? అది ఆయన అవసరత కాదు, మన అవసరత. ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే. ఏంది మీరు చెప్పండి? ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే, మనం ఆయన్ని ప్రేమించటం కూడా మన అవసరతే. ఆయనకేం అవసరం లేదు, మరి మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే, మీరు నన్ను ప్రేమించటం వలన మీరు భద్రంగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించటం వలన పవిత్రంగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించినట్లయితే ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి కావలసిన శక్తి నా నుండి మీకు వచ్చింది. మీరు నన్ను ప్రేమించి నాకు అందుబాటులో ఉంటే నా నుండి సరఫరా అయ్యేవన్నీ మీరు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఎందుకు నన్ను ప్రేమించమన్నానంటే, నన్ను ఎవరో ప్రేమించేవాళ్ళు లేక కాదు, నన్ను ప్రేమించుట మీకే మేలు గనుక, మీకే క్షేమం గనుక, అది మీకే ప్రయోజనం గనుక. అర్థమైందా? దేవుని మనం ప్రేమించటం అనేది మన అవసరత, దేవుని అవసరత? రైట్. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించటం వలన మనకు మనమే మేలు చేసుకుంటున్నాం. ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. చూడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. అది ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అద్దుగో, ప్రభువుని ప్రేమించిన వాడు, ఇప్పుడు ప్రేమించినోడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించినోడు ఆశీర్వదించబడిన వాడు. అంటే ప్రభువుని ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభం ఏం లేదు, కానీ నీ మీదికి ఆశీర్వాదం వచ్చింది. ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభం ఏం లేదు, కానీ నీవు ఆస్తికర్తవు అవుతావు. ఎందుకంటే సామెతల్లో ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని. ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆయనకేం లాభం లేదు, కానీ నీకు లాభం ఉంది. ఏంటో తెలుసా? సమస్తము నీ మేలుగే మారిపోతాయి.
ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ఆయనకు వచ్చే లాభం ఏమి లేదు, కానీ నీకే జీవ కిరీటం వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 1:12. ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను. ప్రేమించిన వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తే, ఏమంటే మీకు ఏమన్నా విసుగ్గా ఉందా, లేకపోతే ఇంట్రెస్ట్గా ఉందా, ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ప్రార్థన చేసేస్తా, లేదు ఇంట్రెస్ట్గా ఉంటే చెబుతా, ఇబ్బంది ఏం లేదు. నేను అసలు లెక్క చేయను. వెళ్ళిపోదాం అంటే లేచి నిలబడండి, ప్రార్థన చేస్తే వెళ్దాం. కానీ నేను చెప్పేది తీవ్రంగా తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతారు మీరు. ఆదివారం ఏదో కూటానికి వచ్చాను, ప్రసంగం వింటుందానని దరిద్రపు ఆలోచన రానియొద్దు. దేవుడు నాకు ఒక విషయాన్ని నేర్పుతున్నాడని తెలుసుకో. దేవుడు నాకు తెలియని ఒక సంగతిని ఈరోజు నా గ్రహింపులోకి తెస్తున్నాడని మైండ్ దగ్గర పెట్టుకొని విను. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, జాగ్రత్త. దేవుని నువ్వు ప్రేమించటం ద్వారా దేవుడికి ఒరిగేదేం లేదు, కానీ నీకే చాలా ఒరుగుతాయి. ఏం ఒరుగుతాయి తెలుసా? ఆయన ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతావు.